ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీవు ఎదురు చూస్తూ ఉన్నటువంటి నీ బంధం తిరిగి మరలా నిన్ను కలుసుకోబోతుంది. మరి ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఈరోజు ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలను ఒకసారి ఆలకించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని, ఏ బంధమైతే నీ నుండి దూరమైందో ఆ బంధం గురించి ఒక్కసారి మనసులో తలుచుకొని, తిరిగి మరలా ఆ బంధం నిన్ను కలుసుకునే విధంగా ఆ భగవంతుణ్ణి ఒక్కసారి ప్రార్థించుకొని, ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలను గ్రహించి నీ మనసును నిర్మలంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తావని ఈ బాబా నిన్ను వేడుకుంటున్నాడు. మరి ఆలస్యం చేయకుండా ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తెలుసుకో. ముందుగా బాబా గారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా అండి, తప్పకుండా ఈ వీడియోకైతే లైక్ చేసి మరికొంతమంది సాయి బంధువులకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ద్వారకామాయి సాయి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఈ రోజున బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం. బిడ్డ, ఏ బంధాన్నైతే నీవు కోల్పోయి చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నావో, ఏ బంధమైతే ఇక నీవు పొందలేను అని చెప్పి నీకు నువ్వే ఎక్కువగా ఇక నేను ఆ బంధాన్ని ఎప్పటికీ కూడా కలుసుకోలేనేమో అని నిరాశ చెందుతూ ఉన్నావో, ఆ బంధం మరలా తిరిగి నీ కోసం రాబోతుంది. నీవు ఏ విధంగా ఆ బంధం కోసం పరితపిస్తూ ఉన్నావో అదేవిధంగా ఎదుట ఉన్నటువంటి ఆ బంధం కూడా నిన్ను కలుసుకోవాలని పరితపిస్తూ ఉంది. నీ మనసులో ఉన్నటువంటి అందమైనటువంటి ఊహలను, అలాగే నీ మనసులో ఉన్నటువంటి ఎన్నెన్నో ఆశలకు జీవం పోస్తూ ఆ బంధానికి నీవు దగ్గర అవ్వబోతున్నావు. నీ గుండెలో ఉన్నటువంటి ప్రతి కోరికను, అలాగే ఇన్ని రోజులుగా నీ మనసులో ఉన్నటువంటి మాటలన్నింటినీ కూడా తిరిగి ఆ బంధంతో చెప్పుకోబోతున్నావు. చూడమ్మా, నీవు ఏ బంధాన్నైతే కోల్పోయావో, అంటే తల్లి కానీ, తండ్రి కానీ, లేదంటే నీ తోబుట్టువులు కానీ, లేదా నీవు చాలా ఎక్కువగా నమ్మి ప్రేమించినటువంటి ఒక స్నేహితుడు కానీ, శ్రేయోభిలాష్ కానీ, వీరు కూడా నీ బంధంలాగా నీవు ఎప్పుడూ కూడా అనుకొని ఏ బంధాన్నైతే అనవసరంగా కొన్ని మాటల వల్ల కానీ, లేదంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దూరం చేసుకున్నావో, తిరిగి మరలా ఆ బంధాన్ని నీవు కలుసుకోబోతున్నావు. కాబట్టి ఇప్పటికైనా నీవు నీ బంధాన్ని తిరిగి మరలా కలుసుకోబోతున్నావు. కాబట్టి మునుపు అంటే నీ గతంలో జరిగినటువంటి కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఇంతకుముందు ఆ బంధం వలన నీవు పొందావో, ఆ మిస్టేక్స్ అన్నీ కూడా ఇక నుండి తిరిగి మరలా ఆ బంధాన్ని కలుసుకున్న తర్వాత ఎప్పుడూ కూడా అలా చేసుకోకండి. అంటే ఇప్పుడు ఏవైతే తప్పుల వలన బంధాన్ని కోల్పోయానని చెప్పి నువ్వు బాధపడుతున్నావో ఆ తప్పులను మరలా తిరిగి ఎప్పుడూ కూడా మీ జీవితంలో కూడా రానివ్వకండి. తోడు లేనటువంటి నీ దారిలో నీవు ఇప్పటికే ఒంటరివైపోయావు. అలాగే నీడలా నేను ఎప్పుడూ కూడా నేను కాపాడుకుంటూ వచ్చాను, కానీ ఇక నుండి నీకు తోడు దొరకబోతుంది. నీ దారిలో నీవు ఒంటరిగా ప్రయాణించనవసరం లేదు. ఒక మంచి బంధం అయితే నీకు దగ్గర కాబోతుంది. నీడల్లే నీకెప్పుడూ కూడా మంచిగా తోడుగా నీకు వెన్నంటి ఉండి కాపాడబోతుంది. నీ మనసులో ఇన్నాళ్ళు దాచుకున్నటువంటి ఆ అనుభవాలను, ప్రతి మాటను వారితో పంచుకొని ఈరోజు నువ్వు చాలా ఆనందంగా గడపబోతున్నావు. అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా పూర్తిగా తొలగిపోబోతుంది. నిన్ను అర్థం చేసుకోలేనటువంటి బంధం కోసం నువ్వు పరితపించిన ఒక అర్థం ఉంటుంది, కానీ నిన్ను అర్థం చేసుకున్నటువంటి బంధాన్ని నువ్వు దూరం చేసుకొని చాలా బాధపడ్డావు. నీ మనసు ఎంతగా ఆనందించబోతుందో ఈరోజు నువ్వు తప్పక తెలుసుకుంటావు. చూడు, నీ మనసు ఎంతో ఆనందంతో, ఉల్లాసంతో పరవళ్ళు తొక్కబోతుంది. మంచిగా నీవు ఇన్ని రోజులు కూడా కోల్పోయినటువంటి రోజులన్నీ కూడా వారితో కలిసి ఆనందంగా గడపబోతున్నావు. నీ బాధ ఏదైనా కానీ, సంతోషం ఏదైనా కానీ, అసలు నిజంగా ఒక విగత జీవిలా మారిపోయావు. ఏ బంధం కోసమైతే నీవు పరితపించావో ఆ బంధమే ఈరోజు నీ వాకిలి ముందు నిలవబడబోతుంది. చూడు, బంధం అనేది బాధ, నీ బాధను పంచుకునేలా ఉండాలే కానీ బాధ పెట్టేలా ఉండకూడదు. ఇక నుండి నీ బంధంతో జాగ్రత్తగా ఆనందంగా గడుపు. ఎలాంటి మాటలు వచ్చినా కానీ ఒక్క రోజుతోనే అవి తిరిగి మీ మధ్యనే ఉండి కేవలం తర్వాత రోజుకి దూరం అయ్యేలా చేసుకో.
కాలం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చేమో కానీ మనం బాధ పెట్టకపోయినా కానీ మనల్ని బాధ పెట్టిన వారు బాధ పెట్టేటటువంటి రోజంటూ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి నీవు ఎవరైతే బాధ పెట్టారో నీకు నీ బంధం మధ్య కొన్ని లేనిపోని విషయాలు పెట్టడం కానీ, లేదంటే మీకు మీరుగా ఏదైనా కానీ కొన్ని తప్పుల వలన బంధాన్ని మిస్ చేసుకున్నవారు కానీ, మీ తప్పును తెలుసుకొని ఒక అడుగు ముందుకు వేయడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదు. అలా ఒకరు క్షమాపణ చెప్పుకోవడం వల్ల కూడా జరిగేటటువంటి ప్రమాదం కూడా ఏం లేదు. ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకొని చక్కగా మీరైతే మంచిగా మునుపటిలా ఆనందంగా ఉండొచ్చు. క్షమించమని అడగడంలో తప్పేమీ లేదు. కాబట్టి మీకున్నటువంటి ఆ ఈగోలన్నీ కూడా పక్కన పెట్టి ఒక బంధాన్ని దగ్గర చేసుకోవడం మీకే మంచిది. మనవి కానటువంటి బంధాల వెంట ఎంత పరిగెట్టినా కొన్నా మన దేహానికి అలసట కలుగుతుందేమో కానీ మన మనసుకు తగినటువంటి బంధం కోసం ఎంత దూరమైనా పరిగెట్టచ్చు. కాబట్టి నీదైనది ఎప్పటికీ కూడా నిన్ను విడిపోదు. నీది కానిది ఎప్పటికీ కూడా నీకు దొరకదు. నీదైనది కాబట్టే ఆ బంధం కూడా తిరిగి నీ దగ్గరకు రాబోతుంది. కాబట్టి రాబోతున్నటువంటి నీ బంధానికి ఇక నీవు స్వాగతం పలకవచ్చు. తిరిగి మరలా ఎప్పుడూ కూడా ఎటువంటి అనవసరమైనటువంటి చర్చల వలన నీ బంధాన్ని దూరం చేసుకోవద్దు. ఒకరికి ఒకరు మీరు ఎరగనటువంటి రెండు మనసులను కూడా, రెండు కుటుంబాలను 3 ముళ్ళతో కలిపేదే మంచి బంధం. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక మంచి బంధాన్ని దూరం చేసుకోవద్దు. తిరిగి ఆ బంధం తిరిగి రానటువంటి లోకాలకు వెళ్ళిపోతే అప్పుడు కుమిలి కుమిలి ఏడ్చినా కానీ ఎంత ప్రయోజనం, అంత కూడా ఘోరంత ప్రయోజనం కూడా ఉండదు. ఉన్నప్పుడే బంధాల విలువ తెలుసుకొని మసులుకోవాలి. కాబట్టే మనసును కాస్త తేలికపరుచుకొని మీకున్నటువంటి కోపతాపాలన్నీ కూడా పక్కన పెట్టి చక్కగా బంధాన్ని ఆహ్వానించి ఇరుగు పొరుగు వారు కూడా మీరు ఎంత గౌరవంగా ఎంత చక్కగా బంధాలకు గౌరవిస్తారా అని అనుకునే విధంగా బ్రతకాలి. కాబట్టి ఇప్పటి మీ ప్రవర్తన చూస్తే రేపటి రోజున మీ పిల్లలు కానీ లేదంటే మీ కుటుంబ సభ్యులు కానీ నీతో తిరిగి అదే విధంగా ప్రవర్తిస్తారు. ఏదైనా జాగ్రత్తగా ఆలోచించి మన నడవడిక ఉండాలి. జీవితంలో అనుకున్నవన్నీ కూడా పొందలేకపోవచ్చేమో కానీ జీవితంలో మనకు తగిన విధంగా మనం నడుచుకునేటటువంటి జ్ఞానం భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి మనమే జాగ్రత్తగా ఈ జీవిత ప్రయాణంలో సాఫీగా సాగిపోవాలన్నా అడ్డదారులలో వెళ్ళాలన్నా అన్నీ కూడా మన చేతిలోనే ఉంటుంది. జాగ్రత్తగా అడుగులు వేసేందుకు మనకెప్పుడూ కూడా మనం నమ్మినటువంటి భగవంతుడు తోడుగా వెన్నంటే ఉంటాడని ఆ ఒక్క ధైర్యంతో మనం అడుగు కనుక ముందుకు వేస్తే తప్పకుండా మనం వెళ్ళేటటువంటి దారిలో ఆయన తోడు మనకు ఎదురవుతుంది. మరి ఈ రోజున ఏదైతే నీ బంధాన్ని కోల్పోయావని చెప్పి బాధపడుతున్నావో ఆ బంధం మరలా నీకు తిరిగి సంప్రాప్తించాలని, తిరిగి ఆ బంధంతో మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఆనందంగా గడపాలని ఈ సాయి కూడా నీ నుండి కోరుకుంటున్నాడు. ఒకవేళ నీది తప్పుంటే మాత్రం నువ్వు క్షమాపణ వేడుకోవడంలో ఎటువంటి నష్టము లేదు. కాబట్టి నీవే ముందుగా క్షమించమని వేడుకొని బంధాన్ని ఆహ్వానించు. సంతోషంగా ఆనందంగా జీవించు. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.